వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లో ఉండే జేబీఎస్ దగ్గర ఉన్న. ఇక పండగలు వచ్చినాయి అంటే సొంతూరులోకి పోవడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. అందుకని ఒక్కసారి మనం ఈ డిపో చూస్తుంటే నిన్న ఒకరోజు సెలబ్రేషన్స్ ఉంటే ఇవాళ నుంచి హాలిడేస్ కూడా ఉన్నాయి అనమాట. ఇక పండగలు అంటే ఎంత హైదరాబాద్లో ఉన్నా ఇక లాంగ్ హాలిడేస్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఊర్లోకి పోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే తెలంగాణలోకి దసరా అనేది చాలా పెద్ద పండగ. అండ్ దాంతోపాటు బతుకమ్మలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఈడైతే చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ రెండు మాత్రమే ఆడతారు. కానీ ఊర్లలో మాత్రం పల్లెల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. పండగలు కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఇంత పెద్ద పండగకి బస్ల ఫెసిలిటీ ఎట్లా ఉంది అండ్ జనాలకి ఏమంటారు అనేది ఒక్కసారి వాళ్ళ మాటలనే తెలుసుకుందాం. ఎందుకంటే కొంతవరకు ఏంటంటే బస్సుల స్కేర్సిటీ ఉందని కొంతమంది టైంకి బస్సెస్ రావట్లేదని కొన్ని కంప్లైంట్స్ అయితే మనకు ఉన్నాయి. సో దాంతో నేనైతే జేబీఎస్ దగ్గరకు వచ్చినాను. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకంటే ట్రావెలింగ్ ఆల్రెడీ ఏ ఊరికి వెళ్ళినా మినిమం 2 to 3 hours అనేది పడుతుంది. మరి బస్సుల కోసం వెయిటింగ్ ఎన్ని గంటల పాటు ఉండాల్సి వస్తుందనేది తెలుసుకుందాం. హాయ్ అండి. చెప్పండి. శిల్ప. ఎక్కడికి వెళ్ళాలి? బాన్సువాడ. హాలిడేస్. ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్. ఆల్మోస్ట్ కూడా. పిల్లలకు హాలిడేస్ వచ్చేసినాయా? ఎప్పటి వరకు? ఏమో 12 తారీఖు వరకు ఉంటాడు. సో పండగ ఇక్కడికంటే అక్కడ బాగా చేసుకుంటారా మీ బాన్స్వాడలో? నిజామాబాద్ బాన్సువాడలో బాగా చేస్తారు. అందుకే అటు ఎక్కువ. ఎంతసేపు అయింది బాన్స్వాడ బస్ కోసం ఎదురు? గంట అయింది. 11:30కి వచ్చింది. 12 అయింది. బాన్సువాడ బస్సు రాలేదు. ఇన్ఫర్మేషన్ అని ఏమని ఇస్తున్నారు ఎప్పుడు వస్తుంది అని? వాళ్ళు అడిగినట్ట 12 గంటలకు వస్తారని చెప్తుంది వాళ్ళు. ఇంకా రాలే బస్సు. బస్ స్కేర్సిటీ అయితే ఉంది. హాయ్. ఏ క్లాస్? నేను 8th క్లాస్. 8th క్లాస్. ఏ ఊరు మీది? మహారాష్ట్ర. సో పండగకి వెళ్తున్నావు ఇక్కడ నుంచి? అవును. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం మరి ఊర్లో? ఫ్రెండ్స్ ఉన్నారా అక్కడ? ఉన్నారు. మరి ఇక్కడ బస్సెస్ ఉన్నాయా? ఉన్నాయి కానీ లేట్ ఉన్నాయి. ఫస్ట్ టైం వచ్చాను, ఎప్పుడు రాలే ఇలాంటి బస్సెస్లో. సో బాగానే ఉంది కానీ రష్ చాలా ఉంది. టైమింగ్లో బస్సెస్ లేవు, దానికోసం వెయిటింగ్లో ఉన్నాం. ఎన్ని అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? 1 అవర్కి వెళ్ళి వెయిటింగ్. 1 hour నుంచి వెయిటింగ్. సో ఇట్లా ఇంకొంతమందిని కూడా మాట్లాడదాం అనమాట. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? నాగరాజు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేము మాల్తో మీద గోపాల్పేట వెళ్ళాలి. గోపాల్పేట. ఎంతసేపు అవుతుంది అన్న ఇడవుతుంది? 1 hour అవుతుంది. రాలేదా బస్ ఇంకా? ఇంకా రాలేదు. ఎంత టైం పట్టేటట్టుంది? ఏం చెప్పలేదు, ఇంకా అడగలేదు అక్కడ కౌంటర్ దగ్గర ఏం అడగలేదు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బస్ ఫెసిలిటీస్? ప్రజెంట్ అయితే ఇప్పుడు బాన్స్వాడ సర్వీస్ అయితే లేదు. మెదక్ అయితే ఉంది. మెదక్ అయితే 10 minutesకి ఒకటి వస్తుంది. బాన్స్వాడ అయితే రావట్లేదు. సో బస్సెస్ ఎట్లా ఉంటున్నాయి? ఫుల్గానే ఉంటున్నాయా, ఖాళీగా ఉంటున్నాయి? స్పేస్ దొరుకుతుందా? ఇంకా బాన్స్వాడ రాలేదు కాబట్టి మెదక్ అయితే ఖాళీగానే ఉంది ప్రజెంట్ అయితే. బాన్స్వాడ ఇంకా తెలియదు, వస్తే చూస్తే దాకా తెలియదు. ఇప్పుడు పండగ హాలిడేస్కి వెళ్తున్నారా? హాలిడేస్ ఉంటుంది. హాలిడేస్ అనేది. సో ఇక్కడికి వచ్చి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? 1 hour అవుతుంది. 1 hour అవుతుంది. సో ఇట్లా ఇంకొంతమంది కూడా మనం మాట్లాడదాం. హాయ్ అండి. మీ పేరేంటి? ప్రీతి. ఎక్కడికి వెళ్ళాలండి? తూప్రాన్. ఉన్నాయా బస్సెస్? ఉన్నాయా? ఉన్నాయి కానీ అన్ని డిలాక్సే ఇస్తున్నారు. ఎక్స్ప్రెస్ ఇవ్వట్లేదు. ఫ్రీ బస్ అంటున్నాడు. బస్లే లేవు. 1 hour అవుతుంది వెయిట్ చేసి. 1 hour అవుతుంది. ఇప్పుడు ఒకటి వెళ్ళింది డిలాక్స్, మళ్ళీ డిలాక్సే వచ్చింది. దానికోసమే వెయిట్ చేస్తూ కూర్చున్నాం. ఫ్రీ బస్ అంటున్నాడు కానీ ఏముందండి, ఏం లేదు అసలు. 10 నిమిషాలకు ఒక బస్ వేసినామన్నారు. ఏడేసి చూడండి, మీరే చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని బస్సులు ఉన్నాయో. అన్ని డిలాక్సే. ఇందాక డిలాక్స్ వెళ్ళింది, ఇప్పుడు కూడా డిలాక్సే. దానికోసం ఫ్రీ బస్, పేరుకి ఫ్రీ బస్ పెట్టినాడు కానీ ఏం లేదు. ప్రజలంతా చూడండి ఒకసారి ఎట్లా వెయిట్ చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాను. చాలా ఫ్రీ బస్ అంటున్నాడు కానీ ఏం ఫ్రీ బస్ ఆడు ఏం లేదు. 1 hour అవుతుంది నేను వచ్చి ఇక్కడికి. ఎగ్జాక్ట్లీ 1 hour అవుతుంది. 1 hour నుంచి అసలు బస్ లేదు, ఏం లేదు. డిలాక్స్. ఎక్స్ప్రెస్ నేను ఫ్రీ బస్ పెట్టినా అంటున్నారు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చూడు, పైసలు లేని వాళ్ళు కూడా అందరూ. మీ ఊరికి పోవడానికి ఎన్ని గంటలు పడుతుంది ఈ నుంచి? 1.5 hour. బస్సు కోసం ఇంకొక గంట ఎదురు. అదే కదా వచ్చింది ప్రాబ్లం ఇక్కడ మెయిన్. సో పండగని వెళ్తున్నారా? అవును. మీ పాప? మా పాప లేదు, బాబు మమ్మీ దగ్గర ఉన్నాడు. వాడి కోసం అని తొందరగా వస్తుందేమో బస్ అని చూస్తే 1 hour అవుతుంది ఇంకా రావట్లే అని కూర్చున్నా. వస్తుందని చెప్తున్నారు అన్ని డిలాక్స్లో వస్తున్నాయి. ఎక్స్ప్రెస్ అయితే రావట్లేదు. దానికోసమే వెయిట్ చేస్తూ ఉన్నాం. చాలా ఇబ్బంది పడుతున్నాం. అని ఎదురు చూపలే కానీ ఏం లేవు. సో ఇంకొంతమందితో కూడా మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేను బాన్సువాడకి వెళ్ళాలండి. ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? నియర్అబౌట్ 1 hour అయిందేమో. అంటే మెదక్వి ఎక్కువ ఉన్నాయి, వచ్చిన బస్సెస్ ఎక్కువ వస్తున్నాయి. ఇంకా బాన్సువాడవి రాలేదు ఇప్పటివరకు.
డీలక్స్ బస్ వస్తున్నాయా నార్మల్ బస్సెస్ ఎక్కువ? డీలక్స్ ఎక్కువ అనిపిస్తున్నాయి, నార్మల్ కూడా వస్తున్నాయి కానీ కొంచెం తగ్గించినట్టు అనిపిస్తుంది అప్పటికంటే ఇప్పటికి. ఫ్రీ బస్సెస్ ఫ్రీ బస్సెస్ అనేమో మేబీ అనుకుంటున్నాను నేను. ఇంకా ఎంత టైం పట్టేటట్టు అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంది? ఏమో వీళ్ళకి కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేనట్టుంది, వాళ్ళు కూడా ఎగ్జాక్ట్ టైం ఏం చెప్పలేదు ఇప్పటివరకు అడిగితే, ఇంకా అందుకనే వెయిట్ చేస్తున్నాయి, ఇంకా తప్పదు కదా అన్నట్టు. సో సడన్గా ట్రిప్ ఇంకా వెకేషన్ ఉంది కదా, హాలిడే వెకేషన్ అంతే. ఎట్లా జరుపుకుంటారు పండగ అక్కడ? బాగానే జరుపుకుంటాం, బతుకమ్మలు పేర్చడం పెద్ద ఎత్తున. ఊర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, అక్కడ బాగానే చేస్తున్నాం. అక్కడ వాళ్ళు ఎదురు చూస్తుంటారా? మళ్ళీ ఇక్కడ బస్సు కదిలి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇంకెంత టైం పట్టే అవకాశం ఉంది? హాఫ్ అన్ అవర్ పడుతుందేమో నేను అనుకుంటున్నా, ఇంకా ఈజీగా. నాకు కూడా తెలియదు ఎప్పుడు వస్తుందో, ఇంకా 1 o'clock వరకు అయితే చూద్దామని వెయిట్ చేస్తున్నాను. చూస్తున్నాను. సో ఇప్పుడు 10:30, 11 అవుతుంది. టిల్ 1 o'clock వరకు ఎదురు చూడాలి బస్సు కోసం అని అంటున్నారు. సో ఇంకొంతమందితో కూడా మాట్లాడదాం. బస్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, బస్సెస్ ఎట్లా ఉన్నాయండి? ఎక్కడికి వెళ్ళాలమ్మా మీరు? మేము ఎల్లారెడ్డి వెళ్ళాలి మేడం. ఎల్లారెడ్డి వెళ్ళాలి, కామారెడ్డి. అది బోధన బస్సు కావాలన్నట్టు. ఇక వచ్చి 1 hour అవుతుంది. ఈ బస్సులు ఇప్పటివరకు రాలేదు మా బస్సు అయితే. అంటే పండగని వెళ్తున్నారా ఏదైనా పని మీద వెళ్తున్నారా? ఇక 2 పండగ పని 2 ఉంటాయి. రెండు వెళ్తున్నారు. సో ఎంత లేట్ అయ్యేటట్టు అవకాశం ఉంది ఇప్పుడు బస్సెస్ చూస్తుంటే? ఏం మరి ఎప్పటి వరకు అవుతుందో మేడం, మరి ఇప్పటి వరకు అయితే 1 hour అయిపోయింది నేను వచ్చి. ఇక మరి ఎంత టైం పడుతుందో తెలియదు మేడం. ఫ్రీ బస్సెస్ అంటున్నారు కదా, ఉంటున్నాయా 10 నిమిషాలకు ఒకసారి ఫ్రీ బస్సు? అంటే నేను వచ్చిన నుంచి అయితే మా బస్సు అయితే రాలేదు ఫ్రీగా. వేరే ఏదో మెదక్ బస్సులు పైసలే కొన్ని ఉన్నాయి, ఆటనేరు కొన్ని వచ్చినాయి, కానీ మా బస్సు అయితే రాలేదు మేడం. ఇక వేరే విషయం అయితే చూడలేదు. సో ఇప్పుడు మీరు ఏడనే ఉన్నారు కదా, పైసలు టికెట్ పెట్టి కొనే బస్సు ఎక్కువ వస్తుందా, లేదంటే మీ 0 టికెట్ తీసుకునే బస్సులు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు? అంటే ఇక తక్కువ వస్తున్నాయి అనుకో ఇవి ఫ్రీ బస్సు. కొన్ని ఇప్పుడు నేను వచ్చిన నుంచి కొన్ని తక్కువ వచ్చినాయి అన్నట్టు. ఇక నాకు ఇప్పటివరకు తెలియదు ఎక్కువ ఫ్రీ బస్సులు నేను తెలియదు, ఇక్కడికి వచ్చినాక తెలిసింది. ఇక నేను కూడా కొన్ని అంత మనీ కూడా ఆడికాడికి తెచ్చుకున్నా, అందుకే ఆటనేరు బస్సుకు వచ్చి వెయిట్ చేస్తున్నాను. సో ఇదనమాట. ఇంకొంతమంది మాట్లాడదాం. హాయ్, ఎక్కడికి వెళ్ళాలి? సేమ్ ఎక్కడికి వెళ్ళాలి? మెదక్. మెదక్. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? 1 hour. 1 hour. సో ఇంకా రాలేదు బస్సు? ఇంకా రాలే. సో ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉన్నాయి, ఒక 10 minutesకి ఒకసారి అని అంటున్నారు, వాస్తవమేనా? లేదు అస్సలు ఒక 2 hours అవుతుంది ఈరోజు. ఎల్బీనా బస్సెస్ కూడా అంత ఉండవు అసలు. ఫ్రీ బస్ అని కానీ అంత యూస్ఫుల్ లేదు, అది మస్తు రష్ ఉన్నది. ఫ్రీ అని పేరే కానీ అంత యూస్ఫుల్ లేదని అనుకుంటున్నాను. వేస్ట్. సో మరి పండగ అప్పుడైనా సర్వీసెస్ ఏమైనా పెంచారా? ఏమో పెంచారు అనుకుంటా. పెంచారు. మరి బస్సెస్ వస్తున్నాయి 10 నిమిషాలకు ఒకసారి బస్సు ఉండేది? అస్సలు లేదు, చాలా తక్కువ వస్తున్నాయి. ఏం పెట్టారు? అయితే ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు లహరి లాంటివి కావచ్చు, డీలక్స్ లాంటి బస్సెస్ కనిపిస్తున్నాయి. మరి ఆర్డినరీ బస్సెస్ ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే ఆర్డినరీ బస్సెస్ మనకి ఫ్రీ టికెట్స్ కదా. చాలా మంది వస్తారు అందులో, గర్ల్స్ ఫైట్ చేస్తారు, ఇంకా ప్లేస్ ఉండదు, కండక్టర్స్ ఆపరు, ఇంకా డ్రైవర్స్ ఆపరు, బస్సు వెళ్ళిపోతూనే ఉంటారు, ఆగమంటే ఆగారు. ఎంత ట్రై చేసినా ఎక్కనియర్ బస్సు, అంత టైట్ ఉంటుంది. ఇట్లా ఉండదు ఈ బస్సులు ఉన్నట్టు. సో టికెట్ పెట్టుకునే బస్సు సర్వీసెస్ అయితే బాగానే ఉంటాయి. అది బెస్ట్ దీనికన్నా, ఫ్రీ బస్ కన్నా. సో ఇదనమాట, సర్వీసెస్ పెంచడం అని చెప్పిర్రు. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఎవరిని మనం పలకరించినా కానీ మేము 1 గంట అవుతుంది, 1.5 అవుతుంది. సో బస్సెస్ ఇంకెప్పుడు వస్తాయి అనేది తెలియనైతే తెలుస్తుంది. మొత్తానికి అయితే తెలంగాణలో పెద్ద పండుగ ఉండుతోటి చాలామంది వెకేషన్ హాలిడేస్ నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వడంతో నిన్న రాత్రి నుంచి కూడా ఇటు జేబీఎస్ కావచ్చు, అటు ఎంజీబీఎస్ కావచ్చు, ఈ 2 కూడా ఫుల్ టు ఫుల్ క్రౌడ్ అయితే కనిపిస్తున్నాయి. సొంతూరుల పయనం అయితే పట్టిరని చెప్పొచ్చు. సో కానీ వాటికి అనుగుణంగా బస్సెస్ ఫెసిలిటీస్ మాత్రం నిరుత్సాహంగానే కనిపిస్తుంది. నిరుత్సాహమే వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్ కూడా.
చెప్తే మనం అది తీసుకురావడానికి రాలేం కదా. ఫ్రీ బస్సెస్ గురించి చాలా మంచిగా చెప్తారు.